రిసార్ట్లో బేరాలు కుదరలేదా? మన తెలుగు యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. ఆ ర్యాంక్స్ వచ్చిన రోజు ఏదైతే చేసిన ఒక వికృత చేష్ట, అమ్ముడు పోతున్న యూపీఎస్సీ ర్యాంకర్స్, దీనికి సంబంధించిన ఉద్యమమే చేశాము. యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చిన తర్వాత వీళ్ళని మార్కెటింగ్ టూల్గా యూజ్ చేసుకొని నేను మాట్లాడతా. చాలామంది పేరు మాట్లాడతా. నాకు 70+ ర్యాంక్స్ వచ్చాయి. 1, 2, 3, 4. పెద్ద సార్ మీరే వినాలి, మీరు వీడియో చూస్తారని నాకు తెలుసు. గైస్, ఈ వీడియోలో మనము రిసార్ట్లో బేరాలు కుదరలేదా ఏంటది, ఎక్సలెంట్ ఇన్స్టిట్యూట్ ఇది. అండ్ నేను జనరల్గా ఏంటి అంటే, ఈ పెద్ద సారు, పెద్ద మనిషి, పెద్ద బిల్డింగు, మనం స్కామ్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటాం మనం ముద్దుగా, చిలిపిగా. నేను చెప్పినప్పటికీ ఒక పరిధి దాటి చాలా వరకు నాకు తెలిసి మన తెలుగు యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. ఒక కొత్త శకానికి, ఒక కొత్త అధ్యాయానికి మీరు 2024-2025 యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఒక కొత్త విషయానికి తెరదీశారు. ఏంటి అంటే, నేను నిజంగా మీ అందరికీ సెల్యూట్ చేస్తూ ఉన్నాను. అండ్ దేని గురించి మాట్లాడుతున్నాము అది మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడదాము. అయితే ఈ రిసార్ట్లో బేరాలు కుదరలేని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏంటి, ఏం బేరాలు చేశారు, అండ్ అట్ ద సేమ్ టైం నిన్న ర్యాంక్స్ వచ్చినప్పుడు, నిన్న అంటే ఈ వీడియో రిలీజ్ అయితేనే ఇంకో 1 డే ఎక్స్ట్రా అవుతుండొచ్చు. సో ఈ వీడియో రికార్డ్ చేసింది ర్యాంక్స్ వచ్చిన పక్క రోజు అనమాట. సో ఆ ర్యాంక్స్ వచ్చిన రోజు ఏదైతే చేసిన ఒక వికృత చేష్ట ఏదైతే ఉందో, దిగజారిపోయి, ఎంత దిగజారిపోయారంటే అసలు నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఈ స్కామ్స్టర్ గురించి, ఈ ఎక్సలెంట్ ఇన్స్టిట్యూట్ గురించి నేను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది అని ఎప్పుడు కూడా అనుకోలేదు. అండ్ నాకు డెఫినెట్లీ అందరూ ఒక రూట్లో వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా చాలా సంవయనం పాటించాయి, అతి చేయలేదు, ఒక డీసెంట్ వేలో ఉన్నారు. చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకు వచ్చిన ర్యాంక్స్ పబ్లిష్ చేసుకున్నారు. ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మనము అమ్ముడు పోతున్న యూపీఎస్సీ ర్యాంకర్స్ అని, లేకపోతే యూపీఎస్సీ ర్యాంకర్స్ బాధ్యతగా మెలగాలి అని చెప్పి గత ఒక 9 నెలల నుంచి ఈ ఆన్లైన్లో దీని గురించి చాలా అవేర్నెస్ వీడియోస్ మనం చేస్తున్నాం. అండ్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది, ర్యాంకర్స్ని ఎలాగా మార్కెటింగ్ టూల్గా వాడుకుంటున్నారు, మార్కెటింగ్ టూల్గా అతన్ని చూసి ఒక 10 అడ్మిషన్లు వచ్చి అక్కడ జాయిన్ అయ్యే విధంగా ఎలా ర్యాంకర్స్ని వాడుకుంటున్నారు అని చాలా అవేర్నెస్ వీడియోస్ చేశాం. ఆ అవేర్నెస్ వీడియోస్ నాకు తెలిసి యూపీఎస్సీ ర్యాంకర్స్ చూశారు, లేకపోతే యూపీఎస్సీ కొంతమంది ర్యాంకర్స్ కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారు. కొంతమంది యూపీఎస్సీ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా మన వీడియోస్ కొంతమంది వాళ్ళ స్టేటస్లు కూడా పెట్టుకున్నారు. అంటే మనం ఎంత అవేర్నెస్ తీసుకురాగలిగాం. అశోక్ నగర్లో ఒక రకమైన చైతన్యం మనం తీసుకురాగలిగాము. ర్యాంకర్స్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీ అండ్ వెరీ హ్యాపీ. జనరల్గా ఏంటి అంటే, నేను అనుకున్నాను మనం ఇంత చేస్తున్నాము, ఇంత అవేర్నెస్ ఇస్తున్నాము, కానీ ఈసారి యూపీఎస్సీ ర్యాంకర్స్ అది అంటే ఈ విధంగా వాళ్ళని మార్కెటింగ్ టూల్గా యూజ్ చేసుకోకుండా ఇన్స్టిట్యూట్స్, అంటే దానికి సంబంధించి ర్యాంక్స్ వచ్చిన రోజు, ఎస్పెషల్లీ ర్యాంక్స్ వచ్చిన రోజు ఈ యూపీఎస్సీ ర్యాంకర్స్ని మార్కెటింగ్ టూల్స్గా వాడుకోకుండా అవేర్నెస్ ఉండాల్సిన అవసరం, అంటే వీళ్ళు జాగ్రత్త పడాలి, వీళ్ళకి తెలియకుండానే జరుగుతూ ఉంది అని ఒక దీనికి సంబంధించిన ఉద్యమమే చేశాము ఆన్లైన్లో. దీనికి చాలా బెదిరింపులు ఇవన్నీ కూడా వచ్చాయి. బట్ ఎనీవే, ఇది టీవైసీగా మనం సక్సెస్ అయ్యామని కాదు, కానీ యూపీఎస్సీ ర్యాంకర్స్ మనల్ని గెలిపించారు. పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రతి ఒక్కరిని ఈ యూపీఎస్సీ ర్యాంక్స్ ఏదైతే వచ్చిన తర్వాత వీళ్ళని మార్కెటింగ్ టూల్గా యూజ్ చేసుకొని ఈ ఫేక్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే కేవలం ర్యాంక్స్ని చూపించి మా దగ్గర జాయిన్ అవ్వండి అని మార్కెటింగ్ చేసుకునే ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ బాధ్యతతో, రెస్పాన్సిబిలిటీతో ఈరోజు మీరు నిజంగా చెప్తా ఉన్న యూపీఎస్సీ ర్యాంకర్స్ నాకు నిజంగా మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ అంటే అంత హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీరు మమ్మల్ని గెలిపించారు 100%. అంటే నన్నంటే సివైసీని కాదు,
పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి మిస్యూజ్ చేసుకోకుండా, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్కి పాల్పోకుండా, మిమ్మల్ని మార్కెటింగ్ టూల్గా యూజ్ చేసుకోకుండా మీరు కట్టడి చేయగలిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఇక్కడ ఒక పెద్ద మనిషి స్కామ్స్టర్ గురించి నేను ఈరోజు మాట్లాడాలి. నేను వాస్తవానికి ఏంటి అంటే నేను మాట్లాడతా, చాలామంది పేరు మాట్లాడతా. ర్యాంక్స్ అన్నీ వాళ్ళ వెబ్సైట్లో పబ్లిష్ చేసుకొనియండి, వెయిట్ చేద్దాం. మనం వాళ్ళంతా వెబ్సైట్లో పబ్లిష్ చేసుకున్న తర్వాత ర్యాంకర్సు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం జరుగుతూ ఉందనేది ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకే, నేను ఖచ్చితంగా వాళ్ళ పేరు పెట్టే మాట్లాడతా. ఇప్పుడు కాదు, ఇంకొక వీడియోలో నెక్స్ట్ వాళ్ళ ర్యాంక్స్ పబ్లిష్ చేసుకొని. అయితే ర్యాంకర్స్ లాస్ట్ ఇయర్ రాసిన లెటర్ని చూపించుకున్నారు. మీ దగ్గర రాకపోతే లాస్ట్ ఇయర్ రాసిన లెటర్ని మీరు చూపించుకున్నారు. అండ్ ర్యాంకర్స్ చాలా తెలివిగా ఈసారి ఎవరికి అందుబాటులో లేకుండా పోయి ఢిల్లీలోనో లేకపోతే వాళ్ళ సొంత ఊళ్ళలోనో వాళ్ళ ఫ్యామిలీతోనో వాళ్ళ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేశారు. ఎక్కడా కూడా అత్యుత్సాహం, పోయినసారిలాగా ర్యాలీలు తీయడం, ఈ అతిగా శాల్వాలు కప్పడం, మాట్లాడడం, గర్జించే సింహం ఇట్లాంటివన్నీ లేకుండా మంచిగా ఎక్కడ మీడియాలో హడావుడి లేకుండా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేస్తాం. చాలా తెలివిగా వ్యవహరించారు, ఎవరికి అందుబాటులో రాలేదు. అయితే ఈ పెద్దసారి ఏం చేసిండంటే వీళ్ళు రావట్లేదు కదా అని చెప్పి ఎప్పుడో తీసుకొచ్చిన లెటర్ చూపించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రమోషన్ చేసుకుంటూ ఉన్నాడు, మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నారు. సో తప్పు కాదు, మార్కెటింగ్ చేసుకోవడం తప్పు కాదు. మార్కెటింగ్ 100% చేసుకోవాలి. మీరు చేసిన కష్టాన్ని మీరు ఖచ్చితంగా తెలియపరచుకోవాలి. 10 మందికి చెప్పడమే మార్కెటింగ్ అనేది తప్పు కాదు. జనరల్గా వచ్చే కొద్ది ఏమవుతుందంటే మార్కెటింగ్ అనే మాటే ఒక బూత్ లాగా అయిపోయింది, కానీ వాస్తవానికి మార్కెటింగ్ తప్పు కాదు, మీరు చేయడం తప్పు కాదు. సరే ఓకే, అది అంతవరకు ఓకే. మొత్తం తెలుగు వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ ఏంటంటే 70 నుంచి 80 మందిలో ఉన్నాయి. నాకు 70+ ర్యాంక్స్ వచ్చాయి. 1 2 3 4 5 6 7 8. ఏంది ఇది అంటే గొర్రెలు అనుకుంటున్నారా జనాలు ఏమన్నా? నేను ఆల్రెడీ చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. సో మీరు మార్కెటింగ్ చేసుకోండి, కానీ అది శృతి మించకూడదు, మరీ చిల్లరగా చేయొద్దు, డిగ్నిటీ మెయింటైన్ చేయండి. అండ్ మీరు డిగ్నిటీ మెయింటైన్ చేస్తారనుకున్నా సరే ఓకే, ఆ 1 2 3 కూడా కొంతవరకు ఓకే అనుకుందాం. మొత్తం కూడా తెలుగు వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ ఏంటండి 70 నుంచి 80 మధ్యలో వచ్చాయి. అవునా? పెద్దసార్ మీరే వినాలి, మీరు వీడియో చూస్తారని నాకు తెలుసు. 100% నాకు ఈ విషయంలో ఏంటి అంటే నేను ముందుగా చెప్పాను, ఖచ్చితంగా ఈసారి మీరు ర్యాంక్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఖచ్చితంగా గైడ్లైన్స్ ఫాలో అవ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక శృతి మించి జనాల్ని మభ్యపెట్టి ఒక యూపీఎస్సీ ర్యాంకర్స్ని మార్కెటింగ్ టూల్గా మీరు వాడుకోవడానికి ఖచ్చితంగా ఈసారి అలా చేయొద్దు. ఖచ్చితంగా చేస్తే సిఓఎస్ అనేవాడు ఉన్నాడు, వన్యరాజు అనేవాడు ప్రశ్నిస్తాడని మీకు ముందుగా చెప్పారు. ఏందిలే, నాకేందిలే, మన తెలివితేటలు ఎక్కువ కదా, మామూలు తెలివితేటలు కాదు. అండ్ అయితే మొత్తం తెలుగు ర్యాంకర్స్కి వచ్చింది 70+ ర్యాంకులు. కానీ హైదరాబాదులో చూసుకుంటే మన ఈ పెద్దసారి ఇన్స్టిట్యూట్లో 70+ ర్యాంకులు. ఇంకా వేరే ఇన్స్టిట్యూట్ ఎవరికి ర్యాంకులు రాలా. అండ్ తర్వాత వచ్చేసి ఆ లిస్ట్ కూడా నా దగ్గర వచ్చింది, నేను మాట్లాడతాను ఇంకొక వీడియోలో దాని గురించి మాట్లాడతాను. మీరు ఫస్ట్ వెబ్సైట్లో పబ్లిష్ చేసుకోండి. మీరే కాదు, హైదరాబాద్లో అన్ని ఇన్స్టిట్యూట్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడబోతున్నా. మీరు వెబ్సైట్లో ఏదైతే ప్రచురితం చేసుకుంటారో నేను ముందుగా చెప్తున్నా, మీరు మళ్ళీ తర్వాత మీరు నా గురించి మాట్లాడారో మీరు పబ్లిక్లో ఉంటే ఖచ్చితంగా మాట్లాడతారు, లేకపోతే మీరు ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేసుకోండి. నేను మోసం చేస్తా, నేను అన్యాయం చేస్తా, స్టూడెంట్స్కి ఫేక్ మార్కెటింగ్ చేసుకొని మా ఇన్స్టిట్యూట్ని ప్రమోట్ చేసుకుంటా, CCPA గైడ్లైన్స్ నేను ఫాలో అవ్వను, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తా అంటే డెఫినెట్లీ ఇంతకుముందు లెక్క వేరు, ఇప్పుడు లెక్క వేరు, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు వెబ్సైట్లో పెట్టుకునేటప్పుడు జాగ్రత్త పెట్టుకోండి, క్లారిటీగా మీ దగ్గర ఏం చేశారు, మా ఇంటర్వ్యూ తీసుకున్నారా, లేకపోతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారా, పర్సనల్ మెంటరింగ్, ఆన్సర్ రైటింగ్, క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒకరిద్దరు ర్యాంకర్స్ వచ్చారు ఈయన దగ్గరికి, వాళ్ళు క్లారిటీగా మా దగ్గర స్టడీ హాల్ తీసుకున్నారు, అంటే మేము ఇక్కడ స్టడీ హాల్ యూజ్ చేసుకున్నాము, కొన్ని ఆన్సర్ రైటింగ్స్ మా కరెక్షన్ చేశారు అని క్లారిటీగా చెప్పారు. కానీ మేము ర్యాంకుల పంట, మేము ఏ ప్రపంచం సృష్టించారు మీరు? దేంట్లో? మార్కెటింగ్లో ప్రపంచం సృష్టించారు మీరు. అండ్ చెప్తా ఉన్నా ఈ ఇన్స్టిట్యూట్ చాలా వరస్ట్గా తయారైంది. ఎలా తయారైందంటే అరే అసలు ఇదన్నీ ఒక ఎత్తు, సరే కొంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. సరే ఈ రిసార్ట్లో పెట్టి వాళ్ళని మభ్యపెట్టి ఏదో చేయాలి అనుకుంటే సక్సెస్ అవ్వలేదు కదా, సక్సెస్ అవ్వదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ర్యాంకర్స్ ఇప్పుడు చాలా తెలివిగా ఉన్నారు, చాలా బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఇంతకుముందు ఎలా జరిగేదంటే కొంతమంది ఎమ్మెల్యేలని లేకపోతే ఈ ఎంపీలని లేకపోతే ఒక దాంట్లో పెట్టేసేసి తర్వాత ఓటింగ్ అప్పుడు హడావుడి చేస్తూ ఇలాంటి పరిస్థితులు ఇంకా రావు. ఆ కాలం చెల్లిపోయింది. యూపీఎస్సీ ర్యాంకర్స్ చాలా బాధ్యతతో ఉన్నారు ఈసారి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. కానీ మీరు రిసార్ట్లో బేరాలు అయితే కుదరలేదు కదా, అవునా? కుదరలేదు కదా, అందుకనే కదా మీ దగ్గర ఎక్కువ ర్యాంకర్స్ రాలేదు. అండ్ ఇదంతా ఒక ఎత్తు.
ఇక నాకు తెలిసి ఉప్పల్ పాలు తుప్పల్లో కూడా ఇలాంటి పనులు చేయడము తప్పుగా అనుకోవద్దు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు. కానీ ఏం చేశారంటే ఫోన్కి చాలువా కప్పుతున్నారు. అతను రావడం ఇష్టం లేదో లేకపోతే అతను పర్సనల్ రీజనో ఇంకోటో. సో మనకి ఎంతో కొంత హెల్ప్ చేశారు కదా, టెస్ట్ సిరీస్లోనో లేకపోతే మాక్ ఇంటర్వ్యూస్లోనో లేకపోతే ఇంకో దాంట్లో హెల్ప్ చేశారు కదా అని ఒక కృతజ్ఞతా భావంతో గురువు గారు, మా గురువు అంటే ఒక సార్గా టీచర్గా నీకు ఇచ్చే రెస్పెక్ట్ నీకు ఫోన్ చేస్తే, వీడియో కాల్ చేస్తే ఫోన్కి సాల్వా కప్పుతారా? ఎటు పోతున్నాం మనము? సాల్వాలో మీ ఇన్స్టిట్యూట్ పేరు వేసుకుంటారా? ఇంత దిగజారిపోయి మార్కెటింగ్ చేయాలా? అండ్ నేను చాలా బాధ అనిపిస్తూ ఉంది. అంటే మీరు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ సార్, సీరియస్లీ నేను అసలు మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకెవరన్నా చేస్తున్నా కానీ నేను మేబీ ఇంత బాధపడేవాడిని కాదేమో, కానీ మీరు కూడా ఇంత దిగజారిపోయి ఇంత మార్కెటింగ్ చేయాలా? ఏం పెద్ద సార్, పెద్ద బిల్డింగ్ కట్టారు కదా, డబ్బులు బాగా సంపాదించారు కదా, సో ప్లీజ్ కొంచెం డిగ్నిఫైగా ఉండాల్సిన అవసరం ఉంది కదా, ర్యాంకర్స్ని డిగ్నిటీ కాపాడాల్సిన అవసరం ఉంది కదా. గురువు గారు మీకు ఫోన్ చేస్తే మీ ఆ ఫోన్ రికార్డ్స్ కూడా మీరు యూట్యూబ్లో పెడతా ఉన్నారే, ఎంత దిగజారిపోయారు. పేద మధ్య తరగతి విద్యార్థులు మోసం చేద్దామన్నా? మీకు కనీసమో మీ ఫ్యాకల్టీ, ఇన్హౌస్ ఫ్యాకల్టీ పేరుతో మీరు ఎన్ని మోసాలు చేస్తూ ఉన్నారో ఇదంతవరకు కరెక్ట్ ఆలోచన చేయాలా? అంటే స్టూడెంట్స్ ఎవరు మాట్లాడరు, ఎవరికి తెలియదు, మనం ఏం చేసినా నడుస్తుంది, అంతా మీడియాని పిలిచేసి హడావుడి చేసేసి ఆ క్యాంపస్ ఈ క్యాంపస్ అదే స్లమ్లో ఉంటున్నారు కదా. అశోక్ నగర్ స్లమ్మా? అదే స్లమ్లో పెద్ద బిల్డింగ్ ఎందుకు కట్టారు మీరు? మరి ఎందుకు కట్టారు? ఇది చాలా తప్పు. ఎందుకంటే ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నాకు ఎవరి మీద కూడా పర్సనల్గా ఎలాంటి విద్వేషాలు లేవు. కానీ పబ్లిక్గా ఇలాంటి బ్లండర్స్ చేస్తే ఖచ్చితంగా నేను మాట్లాడతా. ఫోటోకి ఎంత హేయమైన చర్య అంటే ఫోటోకి సాల్వా కప్పుతారా? మార్కెటింగ్ టూల్గా వాడుకుంటున్నారా యూపీఎస్సీ ర్యాంకర్స్ని? వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అంటే యూపీఎస్సీ జర్నీలో ఎంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వాళ్ళందరూ సపోర్ట్ లేకుండానే మీరు ఒక్కదాంతోనే వచ్చేసింది అతనికి ర్యాంకు, వాళ్ళకి ర్యాంక్ వచ్చేసింది. యూపీఎస్సీ ర్యాంకర్స్కి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేశారు, ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తుంటారు, వేరియస్ పార్ట్స్లో చాలామంది టీచర్స్ సపోర్ట్ చేస్తుంటారు, మాక్ ఇంటర్వ్యూస్లో, టెస్ట్ సిరీస్లో, ఆన్సర్ రైటింగ్లో. అండ్ వీటన్నిటికంటే ముందు ర్యాంకర్ ఎంత కష్టపడి ఉంటాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుకుంటారు. జస్ట్ ఒక మార్కెటింగ్ టూల్గా అతనికి ఫోన్లో శాల్వాలు కప్పి దిగజారిపోయి మార్కెటింగ్ చేసుకొని 4 డబ్బులు సంపాదించాలి, మా పిల్లల్ని మభ్యపెట్టాలి, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్, పేద మధ్యతరగతి విద్యార్థుల్ని ఈసారి దండుకోవాలి అనే ఒక హేయమైన చర్య ఇది. ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేయొద్దు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా 70+ ర్యాంక్స్ వచ్చాయి, 80+ ర్యాంక్స్ వచ్చాయి అనే పాయింట్లో ఏదైతే ఈ దిగజారిపోయి చేస్తున్న మార్కెటింగ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్, యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ కొన్ని అశోక్ నగర్లో ఎస్పెషల్లీ ఈ పెద్ద సారు, పెద్ద బిల్డింగు, స్కామ్స్టర్, ఇంత స్కామ్ చేయాలా? బాధ అనిపిస్తూ ఉంది సార్, బాధ అనిపిస్తూ ఉంది. మీరు కూడా మార్కెటింగ్ విషయంలో ఇంత దిగజారిపోయి హేయమైన చర్య, వికృత చర్య అని కూడా మనం చెప్పొచ్చు. ఇంత దిగజారిపోతారా? ఎనీవే నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, మీ అందరికీ కూడా రిసార్ట్లో బేరాలు కుదరలేదు. యూపీఎస్సీ ర్యాంకర్స్ అవుట్రేటెడ్గా 24-25 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో అవుట్రేటెడ్గా చెప్తా ఉన్నాను, చాలా రెస్పాన్సిబిలిటీతో, చాలా బాధ్యతతో వ్యవహరించారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూట్స్ చాలా వరకు ఈ అశోక్ నగర్లో ఈ 2024-2025 ప్రీవియస్ ఇయర్స్ మీరు చెక్ చేసుకోండి, దాదాపుగా 70% వరకు అశోక్ నగర్ ఇన్స్టిట్యూట్స్లో ఒక మార్పు తీసుకురాగలిగాము. ఇదే మార్పును కొనసాగిస్తూ ప్రశ్నిస్తూ అశోక్ నగర్ని ఇండియాలోనే నెంబర్ 1 యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ ఇచ్చే ఒక హబ్గా, ఒక క్వాలిటీతో కోచింగ్ ఇచ్చే హబ్గా తయారు చేయడానికి నా వంతు నేను ఎంత ప్రశ్నిస్తే అంత జాగ్రత్త పడతారు, ఎంత ప్రశ్నిస్తే అంత క్వాలిటీ బయటకు వస్తుంది, ఎంత ప్రశ్నిస్తే అంత అశోక్ నగర్లో మార్కెట్ అనేది డెవలప్ అవుతుంది. మీరు మార్కెట్ అంటున్నారు కదా, మార్కెట్ అనేది ప్రశ్నించడంతోనే, క్వాలిటీ పెరగడంతోనే డెవలప్ అవుతుంది. మన లోపాలు ఎక్కడున్నాయి, ఏం జరుగుతుంది, మన ఒక్క స్టూడెంట్, తెలుగు స్టూడెంట్ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి మన అశోక్ నగర్ని దాటి వెళ్ళకూడదు ఎక్కడికి, బెంగళూరు కానీ ఢిల్లీ కానీ, అరే మన అశోక్ నగర్ తర్వాతేరా అనే స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళేదాకా మన తెలుగు వారికి అందరికీ అందుబాటులో ఉండేలాగా ఫీజులు కానీ లేకపోతే క్వాలిటీ కోచింగ్ కానీ ఇవంతా కూడా ఉండేలాగా నేను ఖచ్చితంగా నా జర్నీని నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు కూడా పెద్ద సార్కి చెప్తా ఉన్నా, దీంతోపాటు మిగతా అన్ని ఇన్స్టిట్యూట్స్కి చెప్తా ఉన్నా, మీరు వెబ్సైట్లో మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేయొద్దు. మీరు ఎగ్జాక్ట్లీ ఏం తీసుకున్నారు ఏంటి అనేది క్లారిటీగా మీ వెబ్సైట్లో ప్రచురితం చేయండి.
త్వరలో నేను దాని గురించి ఇన్స్టిట్యూట్ వైజ్ అసలు ర్యాంక్స్ ఎలా వచ్చాయి ఏంటి, మన తెలుగు వారు ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా నేను మాట్లాడబోతా ఉన్నాను. ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉంది. సో మోర్ దాన్ 70 to 80 మధ్యలో ర్యాంక్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ 43 to 45 మధ్యలోనే వచ్చాయి ర్యాంక్స్. బట్ ఈ సంవత్సరం ఎక్కువ ర్యాంక్స్ వచ్చినప్పటికీ కొన్ని నేను అబ్జర్వ్ చేశాను. సో దాన్ని ఖచ్చితంగా నేను త్వరలో మేము ముందుకు తీసుకొస్తాను. సో 100 లోపు తక్కువ మందికి వచ్చాయి మన వాళ్ళకి. సో ఖచ్చితంగా దాని గురించి ఏం జరుగుతుంది, ఎక్కడ మిస్టేక్ జరిగింది, దీన్ని అనాలిసిస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.